జగన్ హయాంలో జరిగిన విధ్వంసం గురించి చింతించవద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మూడింతల ప్రగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీ అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. విజయవాడ నగరానికి సమీపంలోని కొండపావులూరులో 20వ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం ప్రాంగణాన్ని ఈ సందర్భంగా అమిత్ షా ప్రారంభించారు. విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని అమిత్ షా అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే అన్నారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తామని అమిత్ షా చెప్పారు. 6 నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని వెల్లడించారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్ అంశాలను ఆయన ప్రస్తావించారు. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था। और मैं आज आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके 5 साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना। 3 गुना स्पीड से चंद्रबाबू जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी। मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है। रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है और पोलावरम जो कि लाइफ लाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से। उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा। విజయవాడ వరదల సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సేవలు మరవలేనివన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం సహకారంతో వెంటిలేటర్ నుంచి ఏపీ బయటపడిందన్నారు. విశాఖ ఉక్కుకు కేంద్రం మళ్లీ ప్రాణం పోసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి అమిత్ షా ఎంతో సహకరిస్తున్నారని చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు. అవర్ హోమ్ మినిస్టర్ ఇస్ వెరీ వెరీ డిటర్మైన్డ్. హి వాంటెడ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ది కంట్రీ, నూక్ అండ్ కార్నర్. It may be any law and order problem he wanted to address very effectively. It may be terrorist problem or Naxalite problem or some other issue. Every issue he is working very effectively. Sometimes I am jealous. He is working very hard, just like machine. Earlier I have seen so many politicians always cutting ribbons and giving speeches, not going details. I am seeing a person who is going to details with minute details. విపత్తులు ప్రకృతిలోనే కాదు మనుషుల్లోనూ వస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఎలా ఉండేదో అందరూ చూసేవారన్నారు. గత రాజకీయ విపత్తు నుంచి ఏపీని కూటమి గట్టెక్కించిందని పవన్ గుర్తు చేశారు. విపత్తులు అనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చి ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైండేది. అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, గౌరవ హోంమంత్రి ఆయన సూచనలతోటి, చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసాం. ప్రజల్ని హ్యూమనిటీ గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం. ఇవన్నీ
మరోవైపు అమిత్ షా పర్యటన సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకారం ఇస్తుందనే భరోసా ప్రజల్లో వచ్చింది. అంతేకాకుండా పోలవరం, రాజధాని వంటి కీలకమైన అంశాలలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కలిగిన నష్టం రాష్ట్రానికి, ప్రజలకు ఒక విపత్తు వంటిదేనని, వాటి నుంచి పూర్తిగా బయటపడేసేలా కార్యాచరణతో చంద్రబాబు సారథ్యంలో వాటిని పూర్తి చేసేలా కేంద్రం నిధులు కేటాయిస్తోందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రానికి ఒక బలం ఇచ్చినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఇటువంటి హామీ, భరోసా లేని పరిస్థితి. అయితే ఇప్పుడు 6 నెలల్లోనే అనేక అంశాలలో అభివృద్ధి పనులు ఊపందుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. మోడీ చెప్పిన విధంగా 2047 వికసిత్ భారత్ దిశగా అందరూ కలిసి అడుగులు వేస్తామని కూటమి పార్టీల నేతలు స్పష్టం చేస్తున్నారు.